వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకున్న మదనపల్లి సైనికులు. మదనపల్లి పట్టణంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి, మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం మాట్లాడుతూ, బిఆర్ అంబేద్కర్కు గ్రామంలో జన్మించి ఎంతో గొప్ప చదువులు చదువుకొని బడుగు బలహీన వర్గాలు ఆదర్శంగా నిలిచారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ముందు కొనసాగటమే మన అందించే నిజమైన నివాళులు అర్పించినట్టు, ఆయన ఆశయాల సాధనే మన ధ్యేయంగా ముందుకు సాగుదామన్నారు. సంవత్సరాల ముందు భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి, మహనీయుడు జన్మించడం జరిగింది. ఆయనే భారతరత్న, మన భారతదేశ రాజ్యాంగకర్త ఆయన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఆయన భారతదేశంలో గర్వించదగ్గ వ్యక్తి. ఆయన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనమందరూ సుఖశాంతులతో ఉన్నాము. ఆయన రాజ్యాంగం చేసే విధంగా ఆయన పైకి వచ్చినాడంటే ఆయనకు విద్య, అన్న చెప్పినట్లు విద్య. ఆ విద్యతోనే ఆయన పైకి రావడం జరిగింది. విద్య ఒకటే కాదు, ఆయన గొప్ప పొలిటీషియన్, ఎకనామిస్ట్ మరియు చట్టం కూడా చదివిన వ్యక్తి. అంటే ధర్మశాస్త్ర పండితుడు కూడా ఆయన. చట్టాన్ని చదువుతూ ఎకానమీ అంటే భారతదేశంలో ఉన్న ఎకానమీ ఎట్లా మనం పైకి రావాలా, భారతదేశం అభివృద్ధి చెందాలని, అది దాంట్లోన పొలిటీషియన్గా, రాజకీయ నాయకుడిగా అన్ని రకాలుగా ఒక వ్యక్తి ఎదిగి హిందూయిజం నుంచి మళ్ళా ప్రతి వ్యక్తి కూడా తప్పులు చేస్తామరా, తప్పుల వల్ల భారతదేశం ఇబ్బంది పడతా ఉంది, తప్పులు చేయకూడదు అంటే కొన్ని బుద్ధిజంలో ఉన్న ఇంపార్టెంట్ భావాల్ని ఆయన వ్యక్తపరచుకొని బుద్ధిజం కూడా తీసుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన ఆశయాల్ని మనం అందరూ కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నారు, అంబేద్కర్ గారిని పూజిస్తున్నారు. కానీ అంబేద్కర్ గారి ఆశయాల్ని పాటించడం లేదు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అణగారిన వర్గాల కోసము ఆర్నిశలు పాటుపడి ఈరోజు భారతరత్న అయ్యి ప్రపంచ దేశాలను కొనియాడబడుతున్న అంబేద్కర్ గారికి ఆ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? చదువు వల్ల వచ్చింది, విద్య వల్ల వచ్చింది, విజ్ఞానం వల్ల వచ్చింది. కాబట్టి నేటి యువత అంటే అందరూ కాదు, చాలామంది దారి తప్పి ఈ మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి కదిలి కూడా బానిసలు అయిపోయి తన జీవితాలని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. అంటే ఒక మనిషి ఉన్నత స్థానానికి చేరాలంటే దానికి ప్రధాన మార్గం వచ్చి విద్య, చదువు. కాబట్టి నేను ఇచ్చే సందేశం ఏమంటే, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, జనసైనికులకు కానీ, మీరందరూ కూడా మీ పనులు మీరు చేసుకుంటేనే మీ భవిష్యత్ తరాల వాళ్ళని విద్య వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటట్టు మీరు మళ్ళించాలని చెప్పాలంటే నేను తెలియజేస్తూ, ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, స్వతంత్ర భావాలు స్వతంత్రంగా జీవించే అవకాశాలున్నా బానిస మనస్తత్వం గల వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలు కలిగిన బానిస వేరెట్లు వేలు అన్నాడు. కాబట్టి మీరు కూడా స్వతంత్ర భావాలతో ముందుకెళ్ళి దేశానికి మీరు ఎంతో కొంత మేలు చేయాలని చెప్పడానికి నేను మీ అందరికీ కూడా వినియోగిస్తాను. జై బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలను సంవత్సరాల ముందు భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి, మహనీయుడు జన్మించడం జరిగింది. ఆయనే భారతరత్న, మన భారతదేశ రాజ్యాంగకర్త ఆయన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఆయన భారతదేశంలో గర్వించదగ్గ వ్యక్తి. ఆయన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనమందరూ సుఖశాంతులతో ఉన్నాము. ఆయన రాజ్యాంగం చేసే విధంగా ఆయన పైకి వచ్చినాడంటే ఆయనకు విద్య, అన్న చెప్పినట్లు విద్య. ఆ విద్యతోనే ఆయన పైకి రావడం జరిగింది. విద్య ఒకటే కాదు, ఆయన గొప్ప పొలిటీషియన్, ఎకనామిస్ట్ మరియు చట్టం కూడా చదివిన వ్యక్తి. అంటే ధర్మశాస్త్ర పండితుడు కూడా ఆయన. చట్టాన్ని చదువుతూ ఎకానమీ అంటే భారతదేశంలో ఉన్న ఎకానమీ ఎట్లా మనం పైకి రావాలా, భారతదేశం అభివృద్ధి చెందాలని, అది దాంట్లోన
పొలిటీషియన్గా, రాజకీయ నాయకుడిగా అన్ని రకాలుగా ఒక వ్యక్తి ఎదిగి హిందూయిజం నుంచి మళ్ళా ప్రతి వ్యక్తి కూడా తప్పులు చేస్తాం, తప్పుల వల్ల భారతదేశం ఇబ్బంది పడతా ఉంది. తప్పులు చేయకూడదు అంటే కొన్ని బుద్ధిజంలో ఉన్న ఇంపార్టెంట్ భావాల్ని ఆయన వ్యక్తపరచుకొని బుద్ధిజం కూడా తీసుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన ఆశయాల్ని మనం అందరూ కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. ముఖ్యంగా సంవత్సరాల ముందు భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి, మహనీయుడు జన్మించడం జరిగింది. ఆయనే భారతరత్న, మన భారతదేశ రాజ్యాంగకర్త అయిన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఆయన భారతదేశంలో గర్వించదగ్గ వ్యక్తి. ఆయన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనమందరూ సుఖశాంతులతో ఉన్నాము. ఆయన రాజ్యాంగం చేసే విధంగా ఆయన పైకి వచ్చినాడంటే ఆయనకు విద్య, అన్న చెప్పినట్లు విద్య. ఆ విద్యతోనే ఆయన పైకి రావడం జరిగింది. విద్య ఒకటే కాదు, ఆయన గొప్ప పొలిటీషియన్, ఎకనామిస్ట్ మరియు చట్టం కూడా చదివిన వ్యక్తి. అంటే ధర్మశాస్త్ర పండితుడు కూడా ఆయన. చట్టాన్ని చదువుతూ ఎకానమీ అంటే భారతదేశంలో ఉన్న ఎకానమీ ఎట్లా మనం పైకి రావాలా, భారతదేశం అభివృద్ధి చెందాలని, అది దాంట్లోన పొలిటీషియన్గా, రాజకీయ నాయకుడిగా అన్ని రకాలుగా ఒక వ్యక్తి ఎదిగి హిందూయిజం నుంచి మళ్ళా ప్రతి వ్యక్తి కూడా తప్పులు చేస్తాం, తప్పుల వల్ల భారతదేశం ఇబ్బంది పడతా ఉంది. తప్పులు చేయకూడదు అంటే కొన్ని బుద్ధిజంలో ఉన్న ఇంపార్టెంట్ భావాల్ని ఆయన వ్యక్తపరచుకొని బుద్ధిజం కూడా తీసుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన ఆశయాల్ని మనం అందరూ కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం.